గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ ముఖ్య కార్యదర్శి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మ్యామ్, ఇప్పుడు చూస్తే కనుక ఢిల్లీలో మద్య కుంభకోణం గురించి మనందరికీ తెలిసిందే. రోజుకొక మలుపు తిరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణానికి మించి ఏపీలో మద్య కుంభకోణం జరిగింది అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇక అలానే ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ముఖ్యంగా ఢిల్లీ కుంభకోణం 100 కోట్లు అనేది ఎక్కడ దొరికిందంటేనండి, ఢిల్లీకి సంబంధించిన ఒక గవర్నర్ ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఆయన బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన ఒక పాలసీ తీసుకొచ్చారండి. అప్పట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గారు కానీ కేజ్రీవాల్ గారు కానీ ఒక పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీ ఏంటంటే, దానివల్ల ఏదైతే కొంతమంది వ్యక్తులకి లాభంగా అనిపించింది, అంటే వ్యాపారస్తులకి లాభంగా ఉంది. వ్యాపారస్తులకి లాభంగా పాలసీ చేయడం ఏంటి? ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలా, ప్రభుత్వ ఖజానా నిండాలా, అంతేగాని వ్యాపార లబ్ధి పొందడం ఏంటి పాలసీ అంటూ ఆ పాలసీని బయటికి ఇలా తీసుకురండి అంటే ఇమీడియట్ గా ఆ పాలసీని రద్దు చేస్తారు. దాని గురించి ఎంక్వైరీ వేయించండి అన్న ఉద్దేశంతో ఎంక్వైరీ వేసే కొద్దీ బయటకు వస్తున్న తవ్వకాల్లోంచి విలువైన విషయాలు ఏంటంటే, ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కేజ్రీవాల్ గారి మీద అవినీతి మచ్చ అంటుకుంది. మనీష్ సిసోడియా గారు ఆల్రెడీ జైలుకి వెళ్ళిన మూమెంట్ ఉంది. అదే రకంగా తీగలాగితే సౌత్ గ్రూప్ అంటే ఏంటా? సౌత్ అంటే అప్పుడు అర్థమైందండి. తెలంగాణ, ఆంధ్ర అంతా కూడా సౌత్ కింద వచ్చేసింది. ఆ సౌత్ లో పెద్ద పెద్ద పైల్వాన్ల కూతుర్లు, కొడుకులు వీళ్ళు అందరూ ఉన్నారు. సో దాంట్లో కవిత గారి పాత్ర కీలకం. సో కవిత గారి పాత్ర కీలకం కాదు, నెంబర్ లో ఉంది. ఆవిడ ఈలోపు ఒక 10 ఫోన్లు మార్చేసింది, 10 ఫోన్లు పగలగొట్టేసింది, దాంట్లో డేటాని మాయం చేసేసింది. అయినా సరే క్లౌడ్స్ లోకి వెళ్ళి డేటాలని పట్టుకున్న వ్యక్తులు ఈ ఈడీ ఎక్కడెక్కడ డేటాలు కూడా మళ్ళీ బ్యాకప్ కి వెళ్ళి ఇంకోటి వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఎవిడెంటరీ రికార్డెడ్ తో తీసుకొచ్చేసారు. అప్పట్లో ఈవిడికి సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్, ఈవిడికి సంబంధించిన మేనేజర్లు వీళ్ళందరినీ కూడా ఎత్తి లోపలిస్తే చాలా విలువైన విషయాలు వచ్చినాయి కవిత గారి పేరని. ఇదే కవిత గారికి సంబంధించి మన ఆంధ్రాలో కొంతమంది ఈ కేసుకి సౌత్ గ్రూప్ లో కొంత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కొంత మాగంటి వాళ్ళ కుటుంబం అంటారు, కొంత ఇంకోటి. సో ఈ విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన అధాన్ డిస్టిలరీస్, ఏదైతే మిథున్ రెడ్డి గారికి సంబంధించిన ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్, బలవంతంగా లాక్కున్న నంజాల వాళ్ళ డిస్టిలరీస్, నంజాల నంది పైపుల వాళ్ళకి సంబంధించిన అదొక డిస్టిలరీస్, సింగరాయకొండలో పెట్టిన డిస్టిలరీస్, ఇవన్నీ బల్క్ గా పెట్టి మొన్న మధ్య వైజాగ్ లో దొరికేసింది చూడండి. డ్రగ్గో లేకపోతే కొకైనో హెరాయినో మీకేం అర్థం కావట్లేదు కదా ఆ ప్రోడక్ట్ ఏంటని. ఆ ప్రోడక్ట్ ని మందులో కలిపేసి బూమ్ అంటే గతంలో ఎవిడెంటరీ రికార్డ్ అండి. ఇది మీరు వెనక్కి తీసుకొని చూడండి. రాకేష్ మాస్టర్ గారు, ఇదేంట్రా బాబు, ఈ మందు తాగితే సముద్రాలు ఈదినోడు కూడా పిల్ల కాలువలో పడి చచ్చిపోయేలాగా ఉన్నాడు, సైడ్ కాలువలో ఈత కొడుతున్నట్టుంది, మురికి కాలువలో దూకినట్టుంది, కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి, ఆకాశంలో తేలుతున్నాను నేను, చచ్చిపోయేలాగున్నారా బాబు ఈ మందు తాగితే అన్నారు. తర్వాత ఆయన చనిపోయారు. ఆ పేరు కూడా బూమ్ అంటూ ఎవిడెంటరీగా ఇచ్చారు. ఆయన్ని చనిపోయే ఒక రోజు ముందు కూడా పోలీసులు అరెస్ట్ చేశారండి. ఎందుకు అరెస్ట్ చేశారు మీరు గమనించుకోండి. అతని చేతి మీద కూడా పవన్ కళ్యాణ్ గారి పోస్ట్ ఉంటుందండి, జనసేనకు సంబంధించిన సింబల్ కూడా ఉంటది. మీరు బ్యాక్ వెళ్ళినా ఒకసారి ఆ వీడియోస్ లో దొరుకుతుంది. ఏదో ఒకటి ఇంటెన్షనల్ గా చేస్తున్నారండి. ఇంకొకటి ఏంటంటే, ఈ మందులో భయంకరమైన కల్తీ జరుగుతుందంటూ గతంలోనే రఘురామకృష్ణరాజు గారు దీన్ని ఒకసారి చెక్ చేయండి, లేకపోతే దీంట్లో ఏమేమి కీలకమైన రసాయనాలు కలుపుతున్నారు, కెమికల్స్ ఎంత ఉన్నాయి, ఆల్కహాలిక్ కంటెంట్ ఎంత ఉందా, ఇంకేమేమి కలుపుతున్నారు అంటూ వీటిని టెస్టింగ్ కి పంపించారండి. అప్పట్లో గవర్నమెంట్ మనోడిదే కాబట్టి మనోడు తక్కరమారు ఆడేస్తుంటాడు కదా. కానీ ఈ భూమ్లు లేకపోతే ఈ ప్రెసిడెంట్ మెడల్లు, కోవిడ్ కి మందు కూడా అదే వచ్చేసిందండి. కరోనాకి సంబంధించిన మందు కూడా స్పెషల్ స్టేటస్, ఈ భయంకరమైన పేర్లండి. సో ఇటువంటి పరిస్థితుల్లో వీటన్నిటినీ గనక కల్తీ టెస్టులకు చేస్తే ఎంత విలువైన విషయాలు బయటకు వచ్చి మగవాళ్ల అవయవాల్లో ఉండేటటువంటి కాలేయం దెబ్బతింటుంది. ఆ కాలేయానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ కార్డులో లేదు. సో మగవాడి ఇంట్లో కూర్చొని నిర్వీర్యం అయిపోతే ఆడదాన్ని ఇబ్బంది పెట్టదలుచుకొని చేసినటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితులకి పూర్తిగా చెక్ పెడుతూ ఈసారి
వీటిని టెస్టింగ్ పంపించి దీంట్లో ఎంత కల్తీ జరుగుతుందో తెలిస్తే ఈ కల్తీ మందు ఈ ప్రాసెస్ కవిత గారికి సత్సంబంధాలు ఉన్నాయని, లేకపోతే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చో, ఈ ఐటమ్ ఎక్కడ వాడినారు, మీరు ఆంధ్రలో ఈ నెంబర్కి ఎందుకు కాల్ చేశారు, ఈ నెంబర్ గల్ల వ్యక్తి ఏమున్నారంటే ఈ నెంబర్ గల్ల వ్యక్తి డిస్టిలరీస్ ఓనర్. మీరు కవిత గారు డిస్టిలరీస్ ఓనర్ కి పలుమార్లు ఎందుకు ఫోన్ చేశారు, అతని అకౌంట్ కి డబ్బులు ఎందుకు పంపించారు, అతను మీ అకౌంట్ కి డబ్బులు ఎందుకు పంపించారంటూ ఆ డిస్టిలరీని సీజ్ చేసి టెస్టింగ్లు పంపిస్తే మందులో జరిగిన కల్తీ బయటకు వస్తుంది. కల్తీ మందు దాగి మనుషులు చనిపోయారు, పోనీ పాపం తప్పట్ల ఇలాంటి వ్యక్తికి ఓటేసినందుకు. అసలు మందు అంటే చిన్న చిన్న అంటే మనం ఏ చిన్న మెడికల్ షాప్కి వెళ్ళి ఒక మెడిసిన్ తీసుకున్నా మనం స్కానర్ పెట్టేస్తాం, కానీ తాగే మందుకి మాత్రం డబ్బులు కట్టాల్సిందే. సో ఒక 1 లక్ష రూపాయల సరుకు అమ్మితే 5,000 సరుకు చూపిస్తున్నాడు, మిగతా 95,000 అకౌంట్ లో వేసేసుకుంటున్నాడు అతని అకౌంట్ లో. అంటే ఎంత సరుకు అమ్మామనేది చూపించట్లా. ఇది కాకుండా మీరు గమనిస్తే ఇది భూము శకలక మందులు కాకుండా వీళ్ళు కల్తీ సారా మందులు కూడా తయారు చేసేసి ఆ పేర్లు స్టిక్కర్లు అతికిచ్చేస్తున్నారు, డిస్టిలరీస్ కూడా సంబంధం లేకుండా. ఇవంతా వెలికి తీస్తే ఆంధ్రలో జరిగిన స్కామ్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. అసలు ఆఫ్టర్ ఆల్ కవిత 100 కోట్లు, కొన్ని వేల లక్షల కోట్లు ఇక్కడ స్కామ్ జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఖజానాలో మందుకు ఎంత డబ్బు వెళ్తుంది, 20 సంవత్సరాలకి తాకట్టు పెట్టి మందు మీద ఎంత అప్పు తెచ్చాడు, ఏ ధైర్యంతో తెచ్చాడు. అంటే వచ్చే ప్రభుత్వం కూడా చచ్చినట్టు మందు అమ్మాల్సిందే. అంటే అప్పుడు ఏంటి పరిస్థితి, రాష్ట్ర భవిష్యత్ అనేది. ఇక సిఐడి వాళ్ళు తవ్వడం బిగిన్ చేస్తే, అంటే ఈడీ వాళ్ళు తవ్వడాలు బిగిన్ చేస్తే ఇక ఒక్కొక్క తీగ లాగుతూ ఉంటే ఫస్ట్ ఇరుక్కునే వ్యక్తి విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు. వీళ్ళిద్దరే కర్త కర్మ క్రియ. వీళ్ళని తవ్వుకుంటూ బయటకు వస్తే వీళ్ళకి సృష్టికర్త జగన్మాయ జగన్నాటక సూత్రధారులు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కీలకంగా ఉంటాయండి. సో ఖచ్చితంగా కవిత గారి తీగలాగే కొద్ది విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఇరుక్కోవడం ఖాయం. వీరిని లోపలేసి కుమ్మితే వీరు చెప్పే మొట్టమొదటి విషయం, నేను A2 నండి A1 తీసుకురాకుండా A2 ఎలా తెచ్చారు అంటారు. సో A1 గారు కూడా ఇండైరెక్ట్ గా సహాయ సహకారాలు అందిస్తున్నట్టుగా కొన్ని ట్రాన్సాక్షన్స్, కొన్ని మొబైల్ నెంబర్లు కవిత గారితో ఏ నెంబర్ తో మాట్లాడారు. ఎందుకంటే 10 ఫోన్లు పగల కొట్టేసిన కవిత, ఎంతో డేటా స్మాష్ చేసిన కవిత, కేసీఆర్ గారికి సత్సంబంధాలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి. సో ఇవన్నీ విషయాలు వెలుగులోకి వస్తారండి. ఈడీ వెలుగులోకి తీసుకొస్తే ముందుగా చెక్ పడేది A2 విజయసాయి రెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి. వాళ్ళ బాస్ ఎవరో వాళ్ళే చెప్తారులే, నా పేరు లేదు. ఓకే అండి రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి.